మొట్టమొదటి చూద్దాం 2004 ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తే దాదాపుగా అన్ని చాలా తప్పు వచ్చినాయి. అందులో ఎన్డీఏ ప్రభుత్వం అప్పటికి అధికారంలో ఉంది. వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్నటువంటి ప్రయత్నం విజయవంతమైనటువంటి సందర్భం. ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం, తెలుగుదేశం పార్టీ ఇక్కడ ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది. ఆ సందర్భంలోనే చంద్రబాబు నాయుడికి జరిగినటువంటి అలిపిరి సంఘటన నేపథ్యంలో వెళ్ళారు. ఆనాడు జరిగినటువంటి పరిణామాలని చూసుకుంటే చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం, అదే సందర్భంలో వాజ్పేయి ప్రభుత్వాన్ని కూడా అద్వానీ ఒప్పించి నాడు ముందస్తు ఎన్నికలకి తీసుకువెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో వచ్చినటువంటి రిజల్ట్స్ ఇప్పుడు ప్రస్తుతం మేము ముందుంచుతున్నాం. అందులో చూస్తే 2004లో ఆజ్ తక్ ఓఆర్జీ మార్గ్ అప్పట్లో ఎన్డీఏకి 248 స్థానాలు వస్తాయని, యూపీఏకి 190 స్థానాలు వస్తాయని, ఇతరులకు 105 స్థానాలు వస్తాయని లెక్కగట్టారు. ఎన్డీటీవీ ఏసీ నిల్సన్ 230 నుంచి 250 స్థానాల్ని ఎన్డీఏ గెలుచుకుంటుందని, 190 నుండి 205 యూపీఏ గెలుచుకుంటుందని, అట్లాగే 100 నుండి 120 ఇతరులు గెలుచుకుంటారన్నటువంటిది ఇస్తే ఆజ్ తక్ 248 ఎన్డీఏకి 190 యూపీఏకి ఇచ్చింది. ఎన్డీటీవీ నిల్సన్ను క్లియర్గా ఇప్పుడు కనబడుతుంది. 230 నుంచి 250, 190 నుంచి 205 యూపీఏకి అనేది. అట్లాగే స్టార్ టీవీ చూసుకుంటే 263 నుండి 275, 174 నుంచి 186 యూపీఏకి, 86 నుండి 98 ఇతరులకు అని ఇచ్చింది. జీ న్యూస్ అప్పట్లో 249 ఎన్డీఏకి, 176 యూపీఏకి, 117 ఇతరులకు వస్తాయన్నటువంటి అంచనా జీ న్యూస్ ఆ సందర్భంలో ఇచ్చింది. వాస్తవ ఫలితం సంపూర్ణంగా డిఫరెంట్గా ఉంది. వాస్తవంగా చూస్తే కేవలం 181 స్థానాలు మాత్రమే ఎన్డీఏ గెలుచుకుంది. యూపీఏ బాగా పుంజుకుని 218 స్థానాలు గెలుచుకుంది. 144 ఇతరులు గెలుచుకున్నటువంటి పరిస్థితి. దీని కారణంగానే వాజ్పేయి ప్రభుత్వం గద్దె దిగి నాడు యూపీఏకి గద్దెని అందించాల్సినటువంటి పరిస్థితి. వాస్తవానికి అప్పటికి పూర్తి మెజార్టీ యూపీఏకి రాకపోయినా కూడా తప్పని పరిస్థితులలో అప్పటికి యూపీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు కొంతమంది ఎన్డీఏకి వస్తానన్నా మరీ తక్కువ వచ్చినాయి. 218 యూపీఏ కంటే ఎక్కువే. 181 స్థానాలు మాత్రమే వచ్చినటువంటి వాళ్ళం ప్రభుత్వం ఏర్పాటు చేయడం సరికాదు అంటూ నాడు వాజ్పేయి ప్రభుత్వ ఏర్పాటుకి నిరాకరించినటువంటి నేపథ్యంలో యూపీఏ గద్దెనెక్కింది. ఆ సందర్భంలో ఇతర పక్షాలను కూడా కలుపుకుని ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది.